రాజు అన్నట్టు. సో మరి మాస్టర్స్ శాసించారు, మరి పాటించిన వాళ్ళు ఎవరు? అందరు పిరమిడ్ మాస్టర్స్. కానీ కొంతమంది ఉరుంపట్టు పట్టారు. పత్రికలు కొన్ని పద్యాల్లో ఒక పద్యము నాకు బాగా నచ్చింది. ఏంటి అంటే పట్టు పట్టగా రాదు, పట్టి విడువగా రాదు, పట్టనే బిగియో పట్టు, పట్టి విడిచిటి కంటే పడి చచ్చుట మేలయ్య విశ్వదాభిరామ వినరవేమా. సో పట్టు పట్టారండి మన టిఎంసి వాళ్ళు. ఓ పట్టు పట్టారు. ఏం పట్టు పట్టారు అంటే ఎలాంటి అవరోధాలు రానియండి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయండి, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రపంచ శాంతి కోసం సంకల్పించిన ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞం ఏం చేస్తున్నాము అని ఆ రోజు సంకల్పించారు. ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులకి ఎలా మారింది అంటే, నువ్వు ఒక సంకల్పం పెట్టుకుంటే, విశ్వం కోసం సంకల్పం పెట్టుకుంటే ప్రపంచమే నీతో వస్తుంది అనడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం. ఒకసారి గట్టిగా మన పిఎంసి ట్రస్ట్ కి గట్టిగా చెప్పండి కొట్టు. సో మరి మొదటిగా నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను పిఎంసి ట్రస్ట్ చైర్మన్, అలానే మన హనుమంతరాజు సార్ని స్టేజ్ మీదకి మీ అందరి కలతాల ధ్వనుల మధ్య వెల్కమ్ చేస్తున్నాను. మన పిఎంసి కంపెనీ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే హనుమంతరాజు గారు ఎంతో కృషి చేశారు. సో తన్మంతన్ అంటారు కదా, మరి తన్మంతన్లో 3 పెట్టారు సార్. సో మనకి ఒకసారి గట్టిగా చెప్పబడుతుంది సార్. అలానే మనందరికీ తెలుసు, పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే మనలో ఉంటూ ఉంటారు. ఆనంద్ గారు ఎండి టిఎంసి ట్రస్ట్. ఆనంద్ గారిని వెల్కమ్ చేస్తున్నాం స్టేజ్ మీదకి. అలానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. సో పిఎంసి కంపెనీకి ఎండి అయినటువంటి ఆనంద్ గారిని స్టేజ్ మీద వెల్కమ్ చేస్తున్నాం. అలానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. అగైన్ మరొక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి కుల్లి రామ్మోహన్ గారిని స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. అలానే మరొక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో హరిబాబు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వారిని కూడా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. నేను మాట్లాడినప్పుడు మీరు హ్యాపీగా చప్పట్లు కొట్టొచ్చండి, అస్సలు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అలాగే నెక్స్ట్ డైరెక్టర్ సో కృష్ణమోహన్ గారిని స్టేజ్ మీద వెల్కమ్ చేస్తున్నామండి. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ మహేశ్వరి గారిని కూడా స్టేజ్ మీద వెల్కమ్ చేస్తున్నాం. ఇంకొంచెం హుషారుగా, ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వెనక మేము ఉన్నాము అంటూ కనిపించకుండా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఈరోజు మేము అందరి ముందుకు తీసుకొచ్చాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, మన కంపెనీ పేరు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. గట్టిగా చెప్పండి, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. ఏంటి మన కంపెనీ పేరు అంటే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. ఇది మన కంపెనీ పేరు. పిఎంసి అనేది మన బ్రాండ్ నేమ్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఓకే, మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ లో మనం కొత్తగా రీసెంట్ గా ఈ యజ్ఞం టైంలోనే ఒక డైరెక్టర్ ని ఎన్నుకున్నాం మనం. ఎన్నుకోబడ్డారు వారే మన సంగీత బాబు గారు. గట్టిగా చెప్పకూడదు. ధ్యాన మహాయజ్ఞం కమిటీకి వైస్ చైర్మన్ గారు, మరి మన కంపెనీకి కాబోతున్నటువంటి డైరెక్టర్ గారు మరి సంగీత బాబు గారు. అలానే మనకు ఆనంద్ ప్రసాద్ గారు, మన ఖమ్మం మాస్టర్. ఇక్కడ ఎక్కడున్నా రావాలి. ఆనంద్ ప్రసాద్ గారు పిలవండి. ఆనంద్ ప్రసాద్ గారు, ఆయన కూడా కాబోతున్న డైరెక్టర్ ఇప్పుడు మాస్టర్స్. అలాగే మన ముందు మన మాస్టర్ కృష్ణమోహన్ గారు. వారు ఉన్నారు అంటే సౌమ్య అక్క కూడా ఇక్కడే ఉన్నారని అర్థం. సౌమ్య అక్కని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పండి కొడతాం సౌమ్య కృష్ణమోహన్ గారికి. మనందరికీ తెలుసు సౌమ్య కృష్ణమోహన్ స్పిరిచువల్ టాక్స్ ఎంతో అద్భుతమైనటువంటి హిట్ ఇచ్చింది మనకు. థర్డ్ టైం షేర్స్ టైంలో తను ఎంతో బాధ్యత తీసుకొని ఆ టైంలో అక్క చేసినటువంటి సపోర్ట్ మాటలో చెప్పలేము. సో థ్యాంక్ యూ అక్క. ప్లీజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా హనుమంతరావు సార్ కోరుతున్నాం. థ్యాంక్ యూ.